సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. ఇవాళ మీతో ఇక్కడ షూటింగ్ ప్రోగ్రామ్ ఉందని, మీతో ఇంటర్వ్యూ ఉందని నా ఫ్రెండ్కి ఒక 2 days ముందే మాటల్లో అన్నాను. నెక్స్ట్ 2 days లో రేవంత్ ప్రోగ్రామ్ ఉందని మాటల మధ్యలో అంటున్నప్పుడు చెప్పాడు, అరే రేవంత్ చాలా వీడియోస్ చూస్తుంటాను, చాలా ఈ కేస్ స్టడీస్ గురించి, వాటి గురించి, ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఏవో మాట్లాడుతూ ఉంటారు కదా, రెగ్యులర్గా చూస్తుంటాను రా అని చెప్పి నా ఫ్రెండ్ అన్నాడు. సరే ఇంకేంట్రా జాబులు ఎలా ఉన్నాయి ఏంటి, ఏదో ఏదో యాంథ్రోపిక్ భయాలు అంటున్నారు, ఏదో జాబ్ లే ఆఫ్లు అంటున్నారు అంటే ఆడు ఒక మాట చెప్పాడు, నిజమేరా ఈ బయట వార్తల్లో వస్తున్నది, టీవీలో చెప్తున్నది నిజమేను, బయట చాలా చాలా కంపెనీస్లో జాబ్ లే ఆఫ్లు విపరీతంగా జరుగుతున్నాయి. రీసెంట్గా వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించిన కంపెనీస్లో కూడా జాబ్ లే ఆఫ్లు అయినాయి అంట. అయితే వీళ్ళ కంపెనీలో కూడా రీసెంట్గా ఏవో ఇంటర్నల్గా మెయిల్స్ వచ్చాయంట, పెద్ద పెద్ద ప్రాజెక్ట్ మేనేజర్, CEO లెవెల్లో వచ్చాయంట. ఏమని, బయట ఈ ఏఐ వల్ల జాబ్ లేబర్స్ కూడా విపరీతంగా జరుగుతున్నాయి. సో మీరు ఎవరైతే ఉన్నారో మన కంపెనీలో పనిచేసే వాళ్ళు ప్రస్తుతానికి ఎటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కానీ, ఎటువంటి హోమ్ లోన్స్ కానీ, ఎటువంటి వెహికల్ లోన్స్ ఇట్లాంటి ఏం తీసుకోవద్దు. సో ఏ టైంలో అయినా సరే జాబ్ లే ఆఫ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది కాబట్టి సో వచ్చిన డబ్బును వచ్చినట్టు తీసుకెళ్ళి దాచిపెట్టుకోండి. ఎటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ జోలికి ప్రస్తుతానికి వెళ్ళకండి అంటూ కూడా చెప్పారు. సో వాడేమో భయపడ్డాడు, అరే నెలకు ఒక 3 లక్షల దాకా సంపాదిస్తున్నాను, పెద్ద పెద్ద ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అన్ని పెట్టేసేసుకున్నాను, బట్ ఇప్పుడేమో బయట జాబ్ లే ఆఫ్లు అంటున్నారు, కొంచెం అయితే భయం వేస్తుందిరా, ఇప్పటి వరకు ఏం చేయలేదు, ఏదో ఒకటి చేద్దాం అనుకున్న సమయానికి ఇప్పుడు ఈ జాబ్ లే ఆఫ్లు అంటున్నారు, సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. ఒకసారి ఆ అబ్బాయి మీ ఫ్రెండ్ ఏమవుతున్నాడు కదా, ఒకసారి అంటే ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళ కోసం ఏదైనా ఒకసారి ఏదైనా ఒక ఎడ్యుకేటివ్గా ఏదైనా ఒక వీడియో చేసి చెప్పరా అని అడిగాడు. సో మరి ఇప్పుడు ఈ ఏఐ అంటే ఈ కొత్త టెక్నాలజీ ఏవైతే భయాలు ఉన్నాయో, మరి ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం నాకు మంచి మాటలు చెప్పగలరు. సో నేను ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువగా మాట్లాడతాను, బట్ అట్ ద సేమ్ టైం ఒక ధైర్యం కోసం ఒక మాట ఏంటి అని అంటే, ఏఐ కెన్ ఓన్లీ రీప్లేస్ దోస్ హు ఆర్ నాట్ అప్ టు డేట్. అంతే, అప్డేట్ కాని వాళ్ళకి కాని వాళ్ళు అంతకుమించి మనం భయపడాల్సిన అవసరం, కష్టపడే భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి కంపెనీ బతకాలి కదా, కంపెనీ సర్వైవ్ అవ్వాలి అంటే 4 మనుషులు అయితే కావాలి. కాబట్టి దోస్ ఆర్ నాట్ అప్ టు డేట్, డెఫినెట్గా వాళ్ళు లే ఆఫ్ అవుతారు. సో ఫైనాన్షియల్స్లోకి ఎంటర్ అవుదాం. నేను ప్రతిసారి చెప్పే ఒక మాట, మనిషి జీవితం 75 సంవత్సరాలు అని మనం అనుకుంటే మొదటి 25 సంవత్సరాలు తల్లిదండ్రుల మీద మనం సర్వైవ్ అవుతూ ఉంటాం, చదువులు అన్ని వాళ్ళు చూసుకుంటుంటారు, ఉద్యోగం వచ్చే వరకు ఇంకా వాళ్ళ చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత లాస్ట్ ఉండే 25 సంవత్సరాలు ఇక మనం రిటైర్మెంట్ ఫేజ్లో ఉంటాం. మన జీవితంలో ఉండేది మధ్యలో 25 సంవత్సరాలు. మన అసలు జీవితం, సంపాదించే జీవితం, ఉరుకుల పరుగుల జీవితం, బాధ్యతల జీవితం ఈ 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల ఈ జీవితాన్ని ఒక మాయలాగా కనపడుతూ ఉంటుంది. నెలకి 2 లక్షలు 3 లక్షల రూపాయలు జీతం వస్తూ ఉంటే నా జీవితంలో జీతం శాశ్వతం అని అనుకుంటారు. కానీ సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే, అసలు ఉద్యోగాలు పోవడం పక్కకు పెడితే మన జీవితంలో జీతం ఎప్పుడు శాశ్వతం కాదు. అసలు ఐటీ ఎంప్లాయీస్కి అయితే మరింత తక్కువ వర్క్ లైఫ్, 20 సంవత్సరాలు ఉంటే ఎక్కువ, వాళ్ళకి గట్టిగా 20 ఏళ్ళు, 15 ఏళ్ళు 20 ఏళ్ళు అంతే వాళ్ళ వర్క్ లైఫ్. 20 ఏళ్ళు మళ్ళీ మధ్యలో ఈ జాబ్ లే ఆఫ్ అంటూ ఏదో జరుగుతూనే ఉంటాయి, ఏదో ఒక న్యూస్ ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. వర్క్ లైఫ్ తక్కువ అంటే మనం సంపాదించుకునేటువంటి ఆ వయసు చాలా తక్కువ. ఆ టైంలోనే మనం ఏం చేసినా కరెక్ట్గా ఆర్గనైజ్డ్గా చేసుకోవాలి. చాలా మంది విషయంలో నేను ఎప్పుడు హోమ్ లోన్ తీసుకోకండి, ఎర్లీ ఏజెస్లో కమిట్మెంట్లు పెట్టుకోకండి, నేను అంత గట్టిగా వాదించినప్పుడు మనోళ్ళ కింద కామెంట్లు చాలా మంది పెట్టారు, హౌస్ ఈజ్ అన్ ఎమోషన్. ఇప్పుడేమైంది, ఇదే భయపడుతుంది ఎప్పుడు కూడా, అంటే మన భయం కూడా ఇదే. ఎంతో జీవితాలు చూస్తున్నాం మనం, లే ఆఫ్స్ మన చేతుల్లో ఉన్నాయా? ప్రపంచంలో మారేటువంటి టెక్నాలజీ మన చేతుల్లో ఉందా? ఏ రోజు ఏ యుద్ధం వచ్చి ఏ ఉద్యోగం పోద్దో తెలియదు, ఏ రిసెషన్ వచ్చి ఏ ఉద్యోగం తీస్తుందో తెలియదు. నిన్న మొన్నటి వరకు జస్ట్ లాస్ట్ ఒక 48 గంటల ముందు వరకు కూడా దుబాయ్ అంటేనే
ద మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ అనుకున్నాం, బట్ ఈ రోజు అక్కడ సిచ్యువేషన్, అక్కడ పరిస్థితులు ఎట్లు మారాయి చూసాము. నిజంగా అక్కడ నిజంగానే ఇక మీదట ఉద్యోగాలకు వెళ్ళే అవకాశాలు పరిస్థితులు ఉంటాయో లేదో తెలియదు. ఎంత టూరిజం పడిపోయింది, ఎంత బిజినెస్ పడిపోతుందో తెలియదు. బిజినెస్ పడిపోయింది అక్కడ కంపెనీస్ కి. సరే, రాత్రికి రాత్రి మనిషి జీవితంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ఇల్లు ఇటువంటివన్నీ కూడా ఒకవేళ ఇప్పటి వరకు ఎవరు ప్లాన్ చేసుకోకుండా ఉండుంటే దీన్ని ఒక జీవితంలో లెసన్ గా తీసుకోండి. ఇప్పుడు ఉద్యోగం పోవాలి అని అంటే రిసెషనే రానవసరం లేదు, టెక్నాలజీ మారినా చాలు అన్న విషయం ఇప్పుడు ఏ ప్రూవ్ చేసింది. ఇంతకుముందు రిసెషన్ వస్తేనే జాబ్ పోద్ది అనుకునే వాళ్ళం. ఇప్పుడు అప్గ్రేడ్ అయినా కానీ టెక్నాలజీ మన ఉద్యోగాలు పోతాయి. ఇది ప్రాక్టికల్ కేసు సినారియో. అంటే మన ఉద్యోగాలు పోవడానికి ఎన్ని ప్రాబబిలిటీస్ పెరుగుతున్నాయి. సో మనిషికి ఉండే ఈ 25 సంవత్సరాల సంపాదించే వయసు చాలా ఇంపార్టెంట్. వాడికి వచ్చేటువంటి ఫస్ట్ శాలరీ దగ్గర నుంచి వాళ్ళకు ఉండేటువంటి ఆఖరి వర్కింగ్ డే వరకు వాళ్ళ యొక్క సేవింగ్స్ అనేది ఎర్లీ టైం నుంచి దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి ఉండాలి. ఐ టెల్ యూ, సింపుల్గా చెప్పేస్తా క్యాలిక్యులేషన్. అట్ ద సేమ్ టైం జాబ్ పోతే ఏం చేయాలో కూడా చెప్పేస్తా. జాబ్ పోతే ఆల్రెడీ ఈఎంఐ ఉన్న వాళ్ళకు కూడా ఐ గివ్ యూ ద సొల్యూషన్. ఫస్ట్ శాలరీ దగ్గర నుంచి ఫస్ట్ మీ రిటైర్మెంట్ని దృష్టిలో పెట్టుకోండి. రిటైర్మెంట్ అని అంటే 45 సంవత్సరాలు 55 సంవత్సరాలకు జరిగేది కదా, అప్పుడు జరిగే దాని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించాలని మీరు అనుకోవద్దు. ఇప్పుడు ముందు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి, వెకేషన్కి వెళ్ళాలి, హనీమూన్కి వెళ్ళాలి, అట్లా అనుకో. దాని గురించి మాకు ఎందుకు బాబు అంటారు కింద కామెంట్స్ లో. అట్లా అనుకోవద్దు. ఎందుకనంటే జాబ్ ఎప్పుడైనా పోవచ్చు. వాలంటరీ రిటైర్మెంట్ ఎప్పుడైనా తీసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు. అది ఆరోగ్యం బాగోపోవడం వల్ల అవ్వచ్చు, యాక్సిడెంట్ వల్ల అవ్వచ్చు, జాబులు పోవడం వల్ల అవ్వచ్చు. వాలంటరీ రిటైర్మెంట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు మనం. రిటైర్మెంట్ ఈస్ నాట్ జస్ట్ at 55. రిటైర్మెంట్ కుడ్ బి at 40 ఆల్సో. అది మన చేతుల్లో లేదు. ఫస్ట్ లెవెల్లో మీరు ఈ రోజు అంటే ఒక సంవత్సరం తర్వాత జాబ్ పోయినా కానీ ఇంకో సంవత్సరం బతకడానికి కావాల్సిన డబ్బుల్ని ఆ మైండ్ సెట్ తోటి, అక్కడ బతకడం అనేది పాయింట్ కాదు, ముందు అనే ఒక రోజు. ఈ రోజు ఇంకో చిన్న ఉదాహరణతో చెప్తా. ఈ రోజు ముద్ద తింటున్నారా? పని చేస్తున్నారు కాబట్టి 4,000 నోట్లోకి వెళ్తున్నాయి. మరి పని చేయని రోజు కూడా ఈ 4,000 నోట్లోకి వెళ్ళాలి కదా, అదే ముద్ద నోట్లోకి వెళ్ళాలి కదా. అంటే ఈ రోజు ఒక ముద్ద మీరు నోట్లో పెట్టుకునేటప్పుడు మరో ముద్ద తీసి పక్కకు పెట్టాలి. అదే ఇన్వెస్ట్మెంట్. నేను ఇప్పుడు పని చేస్తున్నా కాబట్టి లోపలికి వెళ్తుంది కాబట్టి రేపు పని చేయని రోజు కూడా లోపలికి వెళ్ళడం కోసం పక్కకు డబ్బులు పెట్టాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఎర్లీ ఏజెస్లో కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. ఎర్లీ ఏజెస్లో లైఫ్లో అన్స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఇన్స్టెబిలిటీని తట్టుకోవాలి అని అంటే కమిట్మెంట్స్ తక్కువగా ఉంటే తట్టుకోవడం సాధ్యం. ఈఎంఐ లాంటి భారాలు లేకపోతే తట్టుకోవడం సాధ్యం. ఈఎంఐ లాంటి భారం కనుక ఇటువంటి సమయాల్లో నెలకొచ్చేసరికి ఒక 75,000 80,000 రూపాయలు ఇంటి భారం, ఈఎంఐలు పైన ఇంటి ఖర్చులు ఒక 75,000, పైన పిల్లల స్కూల్ ఫీజులు ఒక 25,000, పుట్టుగెదర అన్ని కలిపి ఒక 2 లక్షల రూపాయలు నెలకి ఖర్చులు ఉండేటువంటి ఒక నెల జీతగాడికి ఉద్యోగం ఈ టైంలో కనుక పోగలిగితే 3 నెలల్లో మీ ఇల్లు ఆక్షన్లోకి వెళ్తుంది. బెంగళూరులో జరిగింది, ఆర్టికల్ వచ్చింది. 1,20,00,000 రూపాయలు ఇల్లు 3 నెలలు ఈఎంఐ కట్టలేకపోతే ఒక ఉద్యోగి 3 నెలలు ఆక్షన్లు పడేశారు. 90 లక్షలకు అమ్మేసింది బ్యాంకు 1,20,00,000 ఇంటిని. వాళ్ళకి రావాల్సిన 90 లక్షలు కాబట్టి. అందుకే ఎర్లీ ఏజెస్ ఇటువంటి కమిట్మెంట్స్ పెట్టుకోవద్దు. రూపాయి దాచుకోండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కాదు, మళ్ళీ లిక్విడ్ అసెట్స్. లిక్విడ్ అసెట్ మనిషికి ఒక ధైర్యం. అంటే ఇక్కడ రేవంత్ పేరెంట్స్ అనే వాళ్ళు కూడా ఫస్ట్ ఏం చేస్తున్నారంటే 25, 24, 25, 25 కంతా ఉద్యోగం వచ్చిందంటే ఫస్ట్ పేరెంట్స్ చెప్పే మాట ఏంటంటే, అరే ఒక 50 లక్షలు 1 కోటి రూపాయలు పెట్టి ఫస్ట్ ఇల్లు కొనేసేసి, ఫస్ట్ ఉద్యోగం వచ్చిన కొత్తల్లో ఊరు వెళ్తేనో ఏదైనా పెళ్ళికి వెళ్తేనో ఏదైనా బంధువుల ఇంటికి వెళ్తే ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే, ఉద్యోగం వచ్చేసింది కదా, నెలకు ఒక 50,000 60,000 జీతం వస్తుంది కదా, ఫస్ట్ వెళ్ళి హైదరాబాద్లో ఓ 2-3 కోట్లు పెట్టి ఓ ఇల్లు కొనిపడి దొబ్బు ఫస్ట్ చెప్తారు. ఇంకొంతమంది చెప్తారు జాబ్ వచ్చేసింది ఒక మంచి కారు ఒకటి తీసుకో ఒక 20-30 లక్షలు పెట్టని చెప్తారు. అంటే 25, 26 ఏళ్ళ వయసుకే ఓ 2 కోట్లు 3 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ తీసుకుంటే రేపన్న రోజు ఇలా ఉద్యోగాలు జాబ్ లే ఆఫ్లు అయితే వాడు 30-32 సంవత్సరాల వయసుకి ఇలా రోడ్డును పడే పరిస్థితి ఏం సిచ్యువేషన్స్లో. గతంతో పోలిస్తే ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ అనేది పడిపోయిందండి. అంటే పేరెంట్స్ దృష్టిలో ఏంటంటే ఉద్యోగం వస్తే అదొక భద్రత అని అనుకుంటారు. జాబ్కి సెక్యూరిటీ లేదు, అది తప్పు మాట. దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఫర్ ఎ జాబ్. ఉద్యోగం ఎప్పుడైనా పోవచ్చు, దానికి ఎన్నో కారణాలు తోడుగా రావచ్చు, అది మన చేతుల్లో లేని పని. నేను ఫస్ట్ లెవెల్లో గతంలో ఎన్నోసార్లు నోర్లు చించుకొని మరి గట్టిగా చెప్పాను. ఎంత విమర్శలు ఎదుర్కొన్నా కానీ నా మాట మీద గట్టిగా నుంచున్నా. ఎర్లీ ఏజ్లో ఇంటి జోలికి వెళ్ళారు అని అంటే
ఇంటి జోలికి వెళ్ళేలాగా ఆ పేరెంట్ కనుక ఈ పిల్లోడి చేతి ఇల్లు కొనిచ్చాడు అని అంటే ఈ పిల్లోడి జీవితం అంధకారంగా మారుద్ది, వాళ్ళ పిల్లడి జీవితం అంధకారంగా మారుద్ది. ఈ అంధకారంగా మారుద్దన్న సంగతి ఈ వీడియో మనం ఒక సంవత్సరాల క్రితం చెప్పాం, 1.5 year బ్యాక్ ఇట్లా జరుగుద్ది అని. పెద్దలే పిల్లల జీవితాన్ని అంధకారంలోకి నెడుతున్నారు అని ఒక వీడియో ఒకటి చేసాం మనం 2024 చివరిలో చేసాం ఒక వీడియో. అవును, ఆ రోజు చాలా విమర్శలను ఎదుర్కొన్నాం, ఇటువంటి ఏమైనా జరిగితే ఇబ్బంది చెప్పారు కానీ ఏదో అన్నారు అందరూ. అవును, ఇట్లాంటి పరిస్థితులు వస్తాయన్న భయంతో మనం వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పారు. ఒకవేళ ఇప్పుడు మీ లే ఆఫ్ ఆల్రెడీ జరిగింది అనుకోండి, 3 నెలలు ఈఎంఐ కట్టకపోతే మీరు ఇదైపోద్ది కదా ఇల్లు. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే గో టు మారటోరియం. మనకి మారటోరియం అని ఒక పీరియడ్ ఉంటుంది, 1 year వరకు వాళ్ళు ఇస్తారు. కంగారు పడకండి. ఫస్ట్ యాజ్ దోస్ కంపెనీస్ ఆర్ సజెస్టింగ్ నాట్ టు హ్యావ్ ఎక్స్ట్రా ఈఎంఐస్, వీ కాంట్ డూ ఎనీథింగ్, ఆల్రెడీ అందరు ఈఎంఐలో ఉన్నారు, దట్ ఈస్ అ సాడ్ రియాలిటీ. ఫస్ట్ మారటోరియంలోకి వెళ్ళండి. బ్యాంకు మీరు ఫస్ట్ ఈఎంఐ అంటే బౌన్స్ అయ్యే లోపలే బ్యాంకు దగ్గరికి వెళ్ళి మీరు మారటోరియం అప్లై చేస్తే ఆ వెసులుబాటు మీకు 1 year పాటు కల్పిస్తారు. ఈ 1 yearలో మీకు జాబ్ వచ్చిందా ఓకే, ఇఫ్ నాట్ జాబ్ వచ్చే పరిస్థితిలో లేదు, ఇట్ మైట్ టేక్ సమ్ మోర్ టైం అనుకోండి, వదిలేయండి. ఫస్ట్ వదిలేయండి, లైఫ్ అక్కడ ఎండ్ అవ్వదు. వీ హ్యావ్ మెనీ అదర్ ఆపర్చునిటీ సెట్ టు కమ్, విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ. సి ఇప్పుడు శాలరీ ఆగిపోయింది, ఇదో గొప్ప సొల్యూషనా, ఇల్లు వదిలేయమంటున్నట్టే నీ దగ్గర ఉందా సొల్యూషన్? ఊర్లో పొలం అమ్మి ఈఎంఐ కట్టగలుగుతావా? నిజంగా ఉంటే ఆ పని చేయి. ఊర్లో పొలం వల్ల ఏం లేదు ఉపయోగం, ఇక్కడ నువ్వు ఉంటున్నావు అట్లీస్ట్ ఇంట్లో, ఆ ఊర్లో పొలం మీద అమ్మేసి కనీసం ఇంటి అప్పు తీసేస్తే నువ్వు కనీసం ప్రశాంతంగా బతుకుతావు. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఇంటి అప్పు తీర్చాలంటే ఈఎంఐ తీర్చాలంటే ఊళ్ళో కనీసం ఒక 4-5 ఎకరాలు అమ్మితే కానీ తీర్చలేము. 4-5 ఎకరాలు అమ్మితే అవును ఇక్కడ క్లియర్ అవుతుంది, ఇక్కడ సొల్యూషన్ క్లియర్ అవుతుంది. అసలు ఉత్తమమైన పని ఏంటి అని అంటే, అసలు ఊర్లో పొలాలు ఏం చేస్తున్నాయి? గుడ్లు ఏమైనా పెడుతున్నాయా? వ్యవసాయం చేయట్లేదు కదా ఎవరు. ఇప్పుడు ఆల్రెడీ 35-40 సంవత్సరాలు మనకే ఉన్నాయి అని అంటే పేరెంట్స్ ఇంకా పెద్దోళ్ళు అయి ఉంటారు కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళు వ్యవసాయం చేయరు కదా, 65 to 70 ఏజ్కి వచ్చేసారు, వాళ్ళు వ్యవసాయం చేయరు కదా. అమ్మేసి అట్లీస్ట్ ఇంటికి ఈఎంఐ క్లియర్ చేసుకొని అన్సర్టెనిటీ నుంచి బయటపడండి. ఇప్పుడు నెలకి కనీసం మీకు ఈఎంఐ మంద నెలకు ఒక 80,000 లక్ష రూపాయలు ఏదైతే కడుతున్నారో అది మిగిలింది అనుకోండి, ఒక సంవత్సరం కార్పస్ క్రియేట్ చేసుకోగలుగుతారు. అన్సర్టెనిటీ విల్ బి దేర్. ఆల్రెడీ మన ఒక పాత టెక్నాలజీలో ఉన్న టెక్నాలజీ మారబోతోంది. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఇటోళ్ళు అవుట్ అవుతారో అటోళ్ళు ఇటు అవుతారు. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో మనకి ఏవైతే ఫిజికల్ అసెట్స్ ఖాళీగా పడున్నాయో, ఇంటిని అమ్మే సిచ్యువేషన్ కంటే ఖాళీగా పడున్న వాటిని అమ్మేసి అప్పును తీర్చుకోవడం ఉత్తమమైన పని. ఏం కాదులే అని చెప్పి ఈఎంఐలు బౌన్స్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, ఏం కాదులే బ్యాంక్ ఒకటి ఇంటి మీదకి వస్తే సమాధానం చెప్దాము అని ప్రిపేర్ అయ్యారే అనుకోండి, కన్సిడర్ మీ ఆప్షన్లోకి వెళ్తారు. ఇంకా దానికి మించిన దరిద్రం ఇంకోటి లేదు. ఇంట్లో పిల్లలు అప్సెట్ అవుతారు, మీ ఇంట్లో భార్య అప్సెట్ అవుతుంది, చుట్టుపక్కల వాళ్ళలో బ్యాంకోడు ఆ ఇల్లు గుంజుకుపోయాడన్న ఒక మాట మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తుంది, కరువు పోతుంది. దానికంటే ఉత్తమమైన పని ఏంటి? మేనేజింగ్ యువర్ అసెట్స్ ప్రాపర్లీ. ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది కదా, ముందు అమ్మేసి అప్పు తీర్చేయండి. లేదు మొత్తం తీర్చలేకపోతున్నాను అనుకోండి, 1 కోటి రూపాయలు అప్పుకు 10 లక్షలు కట్టగలుగుతున్నాను అనుకోండి, ముందు 10 లక్షలు కట్టేయండి. వాడు 3-4 ఏళ్ళు మిమ్మల్ని కలుగుతాడు, మీరు కట్టిన దాంట్లోంచి ఈఎంఐని అడ్జస్ట్ చేసుకుంటాడు. అదన్నా చేయండి. నాకు తెలిసి టూ మెనీ జాబ్స్ కనుక లే ఆఫ్ అయితే మారిటోరియంస్ కూడా ఇవ్వరు. ఇంకా మారిటోరియం కూడా లిమిట్ ఉంటుంది, బ్యాంకులు సర్వైవ్ అవ్వాలి కదా, మారిటోరియంస్ కూడా రావు ఇంకా మీకు. సో బెటర్ ఇప్పటి నుంచే లిక్విడిటీ త్వరగా ఎక్కడ దొరుకుతుందో చెక్ చేసుకొని కొంత తీసి ముందు కొద్దిగా లోన్లు క్లియర్ చేసుకొని భద్రంగా పెట్టుకోండి. లేదు అంటే కనీసం డబ్బులు తీసి ఎక్కడో చోట డెట్ ఫండ్లోనో ఎందులోనో పెట్టుకొని ఒకవేళ ఉద్యోగం పోయినటువంటి సందర్భం ఉంటే ఆ డబ్బులతోటి మేనేజ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేదాకా వెయిట్ చేయకండి, వచ్చినప్పుడు చూద్దామని అంటే ప్రాబ్లం వచ్చాక ఇంకా మీకు సొల్యూషన్ దొరకదు. రియాక్ట్ ఎర్లీ. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. అంటే ఇప్పటికే చాలా ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నాం, చాలా మంచి విషయాలు మాత్రమే మాట్లాడుకున్నాం. అవును, కాబట్టి పబ్లిక్కి నచ్చవు, ఇష్టపడరు కాబట్టి సో ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.